జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో సింహరాశి వారికి ఇక్కడ శని భగవానుడు 2వ స్థానం మీద దృష్టి ఉన్నది. దాని మూలంగా కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్త తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక కుటుంబంలో సమస్యలు తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి. ధన పరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం అనేది చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు 3వ స్థానంలో తన సొంత ఇంట్లో ఉండటం మూలంగా వృత్తిపరంగా మాత్రం మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా మాత్రం ఈ మాసం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటది. గొడవలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది ఈ మాసంలో. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. విపరీతమైన శత్రువులు ఉంటారు మీకు. చాలా జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు ఈ మాసంలో. ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన శని ఇక్కడ 8వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా శత్రువులు అనే వాళ్ళు విపరీతంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ మాసంలో. ఎందుకంటే 7వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు మీద కుజు దృష్టి ఉన్నది. మరియు 7వ 8వ స్థానంలో ఉన్నారు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ మాసంలో. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. అంత అనుకూలంగా లేదు మీకు. మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో. కెరియర్ పరంగా చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.